ఇంకొకటి ఈ జనరేషన్‌లో చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు సార్. హ్మ్. ముఖ్యంగా పురుషుల్లోనే లోపం కనపడుతుంది. అవును. అసలేంటి దీనికి అంటే ఇక్కడ స్త్రీల్లోని కనపడుతుందండి, పురుషుల్లోని పీసీఓడి అనేది ఎక్కువైపోయింది అవును. స్త్రీల్లో. హ్మ్. మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల కూడా సంతానం కలగదు. ఓకే. పురుషుల్లోనేమో స్పెర్మ్ కౌంట్ లేకపోవడం, లేకపోతే నరాల వీక్‌నెస్, మగతనం తక్కువ ఉండటం. హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి పూర్వం అయి లేవు కదండీ. అవును. శుభ్రంగా 60, 70 ఏళ్ళు వచ్చినా కూడా పురుషునికి అవును. పిల్లలు పుట్టేవాళ్ళు. అవును. అలాగే అన్ని రకాలుగా ఉండేది అప్పట్లో కూడా. ఇప్పుడేమో అలా లేదు. టెన్షన్ పెట్టేసుకుంటున్నాడు మనిషి. హ్మ్. ప్రతిదానికి టెన్షన్. ఆ టెన్షన్ అనేది కూడా ఎలా వస్తుంది? తిన్న ఆహారాన్ని బట్టి టెన్షన్ పెరుగుతుంది. ఓకే. ఆహారాన్ని నియంత్రించగలిగితే మనం, హ్మ్. తినే ఆహారాన్ని మన శరీర తత్వాన్ని అర్థం చేసుకోగలిగి తింటే, హ్మ్. వ్యాయామం అనేది కంపల్సరీగా చేస్తే, ఓకే. ఈ ప్రాబ్లమ్ నుంచి సగం బయటపడొచ్చండి. ఓకే. మందులు అక్కర్లేకుండానే. ఓకే. ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు అంటున్నారో వాళ్ళు. ఓకే. అదేవిధంగా పిల్లలు పుట్టకపోవడానికి కొంత కారణం ఏంటంటే, ఈ ల్యాప్‌టాప్‌లు, ఓకే. కంప్యూటర్లు, టీవీలు, హ్మ్. ఫోన్లు. ఓకే. ఫోన్ల నుంచి రేడియేషన్ వస్తుంది, వేవ్స్ వస్తాయని వాళ్ళకి తెలుసు. అవును. ఆ ఫోన్ పొట్ట మీద పెట్టుకొని ఆడతాడు. రాత్రులు పగలు వాడతాడు. పక్కలో పెట్టుకొని పడుకుంటారు. అవును. ల్యాప్‌టాప్‌లు పొట్ల మీద పెట్టుకొని అవును. తెల్లవార్లు వర్క్ చేస్తారు. ఆ వేవ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఏ ఆర్గాన్స్ అయితే సంతానం కలగటానికి కారణమైనయో అయన్నీ వీక్ అవుతున్నాయి కదా!